నాప్తోల్ పాఠశాలకి స్వాగతం. నేను వినాయక్. ఈ రోజు నేను మీకు షెఫీల్డ్ ఎలక్ట్రిక్ కుకింగ్ స్టవ్ గురించి చెప్పడానికి వచ్చాను. మీరు ప్రోడక్ట్ కొన్న తర్వాత దాంతో ఏమైనా ఇబ్బందులుంటే వరి అవ్వకండి. దానికి ఎలా రెక్టిఫై చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ముందుగా మనం చూద్దాం షెఫీల్డ్ ఎలక్ట్రిక్ కుకింగ్ స్టవ్ గురించి. మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడుతుండగా ఏదైనా పొగలు రావడం అది గమనించినట్లయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోపల ఉన్న కాపర్ కాయిల్ బాగా వేడెక్కడం వల్ల ఇది కొత్తగా వాడుతున్నప్పుడు ముందుగా కొన్ని రోజులు పైనున్న ఏదైతే కాయిల్ పైనుంచి వచ్చే పొగలే మీరు గమనిస్తుంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కుకింగ్ స్టవ్ మెటల్తో చేయబడింది కాబట్టి చాలా వేగంగా వేడెక్కడం జరుగుతుంది. మీరు మొత్తంగా వంట చేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క కూల్ బేక్లైట్ హ్యాండిల్స్ తో పక్కకి తీసి పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. వంట చేసేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది అనిపించినట్టయితే మీరు ఖచ్చితంగా ఫ్లాట్ బాటమ్ ఉన్న పాత్రల్ని లేదా ఇండక్షన్ ఫ్రెండ్లీ ఉన్న పాత్రల్ని దీనిపై ఉపయోగించినట్టయితే వేగంగా వంట చేసుకునే అవకాశం ఉంది. వంట చేసేటప్పుడు టెంపరేచర్ని పెంచాలంటే ఈ యొక్క నాబ్ని ఉపయోగించండి. ఎక్కువసేపు వంట చేసేటప్పుడు తక్కువ కరెంట్ కన్సంప్షన్ కావాలంటే మీరు వంట ముగించగానే ఈ యొక్క నాబ్ని ఆఫ్ మోడ్లో పెట్టడం మర్చిపోకండి. మీరు గమనించినట్లయితే ఇది 1500 వాట్స్తో వస్తుంది. దాంతో పాటుగా మీరు గంటసేపు ఉపయోగిస్తే కేవలం 1.5 యూనిట్ మాత్రమే కన్సంప్షన్ అవుతుంది. ఈ యొక్క కుకింగ్ స్టవ్ యొక్క ఇండికేటర్ లైట్ గా వెలగనట్లయితే మీ యొక్క ప్లగ్ పాయింట్ ని ఒకసారి చెక్ చేసి చూడండి, పవర్ సరిగ్గా వస్తుందో లేదో అని. అయినా ప్లగ్ పాయింట్ పనిచేస్తూ కూడా ఇది పనిచేయకపోతే ఇంటర్నల్ గా వైర్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా హీటింగ్ కంట్రోల్ అవ్వని పక్షంలోని ఈ యొక్క థెర్మోస్టాట్ ప్రాబ్లం ఉన్నట్లు మీరు గమనించండి. అండ్ ముఖ్యంగా చుట్టుపక్కల పరిసరాలు కూడా తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. మీ చేతులు కూడా తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఎటువంటి సమయంలో అయినా షాక్ లాంటివి కొట్టినట్టయితే మీ యొక్క ఎలక్ట్రిసిటీ సాకెట్కి ఎర్తింగ్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ యొక్క కుకింగ్ స్టవ్ ఎక్కువ వేడవడం కానీ లేదా తక్కువ వేడవడం కానీ జరుగుతున్నప్పుడు ఈ యొక్క టెంపరేచర్ అడ్జస్టబుల్ నాబ్ని మీరు ఒకసారి చెక్ చేయండి. దాని మూలంగానే టెంపరేచర్ పెరగడం లేదా తగ్గించడం జరుగుతుంది. మినిమం టెంపరేచర్లో పెట్టినప్పుడు కూడా ఎక్కువ వేడి అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నట్లు చెక్ చేయించండి ఒకసారి. లో వోల్టేజ్ ప్రాబ్లం లేనట్లయితే ఈ యొక్క థెర్మోస్టాట్ ప్రాబ్లం వల్ల అలా జరిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు మా యొక్క కస్టమర్ కేర్ కి కాల్ చేయండి. వారంటీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ రిప్లేస్ చేయబడుతుంది. నాప్తోల్ పాఠశాలలో షెఫీల్డ్ ఎలక్ట్రిక్ కుకింగ్ స్టవ్ కోసం తెలుసుకున్నాం. మరొక ప్రోడక్ట్ లోని నాప్తోల్ పాఠశాలలోని మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వివరాలతో. అంతవరకు షాపింగ్ చేస్తూ ఉండండి నాప్తోల్తో.